మూలిగే నక్క మీద తాటిపండు పడ్డం అంటే ఇదే. ఓ పక్కన పాపం ఆ కవిత జైలుకి వెళ్ళి కంగారు పడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, రెండో పక్కన కేసీఆర్ పేరు ఎఫ్ఐఆర్లో కేటీఆర్ పేరు లేకపోతే హరీష్ రావు పేరు ఎక్కడ పడుతుందో అని భయపడుతున్నారు ఫోన్ ట్యాపింగ్లో. ఈ సంక్షోభంలో ఉండగా తాజాగా రఘునందన్ రావు మెదక్ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. దీన్ని బట్టి 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్టుగా అర్థమవుతుందన్నారు. టెలిఫోన్ల ట్యాపింగ్ మీద చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు డీజీపీ ఎస్ఐబీ చీఫ్ ఎవరున్నారో కూడా చూడాలన్నారు. ఎవరిలో అధికారులు కూడా క్షమించొద్దని చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి ముద్దాయిగా కేటీఆర్, రెండో ముద్దాయిగా హరీష్ రావు, మూడో ముద్దాయిగా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డిని చేర్చాలని డిమాండ్ చేశారు. అసలు నిందితులు ముద్దాయిగా చేర్చకపోతే కేసు పూర్తి కాదన్నారు. కుటుంబ సభ్యులు ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికి లేదన్నారు. గత డీజీపీ పిఎస్ శ్రీనాథరెడ్డి అధికారిక ఖర్చుతో అమెరికా వెళ్లారని వెల్లడించారు. ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదని ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే మునుగోడు ఉప ఎన్నికలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినట్టు చెప్పారు. ఇది ఇక్కడ మెయిన్. ఇప్పుడు ఏం చెయ్యాలో రఘునందన్ రావు చెప్తున్నారు. ఏం చేస్తారో చూసుకోవాలి. కేసీఆర్ రేవంత్ కాంప్రమైజ్ అవుతారా, రేవంత్ రివర్స్ అవుతారా చూడాలి.